told your friend you're not okay? And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. దానికంటే బిఫోర్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. సో నన్ను కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ కంటెంట్ తీసుకొద్దామని చెప్పి చిన్నగా ఒక స్టూడియో సెటప్ అయితే చేశాను. ఇక పైన మెజారిటీ ఆఫ్ ద వీడియోస్ అన్నీ మీకు ఇదే విధంగా వచ్చేటువంటి అవకాశం. ఇంకా వర్క్ అయితే చేయాలి, కొంచెం ఈకో వస్తుండొచ్చు, బట్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ బై ద వే ఈరోజు అఫీషియల్గా పోకో కంపెనీ మన ఇండియాలో పోకో F4 5G మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దీన్ని F1 సక్సెసర్ కింద మన ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో నిన్న రాత్రి అఫీషియల్గా కంపెనీ ఒక మంచి అనౌన్స్మెంట్ చేయడం ఏంటి అంటే, ఒకవేళ మీరు ఈ మొబైల్ డివైస్ని కనుక పర్చేజ్ చేయాలంటే యూజువల్గా మనకు 1 year వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, బట్ ఈ డివైస్కి మాత్రం మీకు 2 year వారంటీ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీలో ఎవరైనా X3 Pro మొబైల్ ఫోన్ యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే కనుక వాళ్ళకి అదనంగా అంటే ఇప్పుడున్నటువంటి వారంటీ పీరియడ్ ఏదైతే ఉందో దీంతో పాటు ప్యారల్గా మీకు మరొక 6 months వారంటీని కూడా ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఇస్ కూల్ థింగ్. అంటే రీసెంట్గా అప్డేట్స్ తోటి కెమెరాస్ డెడ్ అవుతున్నాయి అన్నారు కదా, సో వాటిని బియాండ్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో కంపెనీ అనౌన్స్మెంట్ అయితే చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఒకవేళ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తెలుగులో తీసుకొస్తుంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్స్ అయితే పోకో F4 మేడ్ ఇన్ ఇండియా బ్రాండింగ్తో పాటు పోకో లోగోని అయితే మనం చూడొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ సేమ్. టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్ తో పాటు కలర్ అండ్ వేరియంట్ నెబ్యులా గ్రీన్, దీంతో పాటు ప్యారల్ గా మీకు మరొకటి బ్లాక్ కలర్ కూడా రావడం జరుగుతుంది. ఇది హై అండ్ వేరియంట్ 12+ 256GB, బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి 6+ 128GB, బేస్ వేరియంట్ కూడా 128GB తీసుకొచ్చారు, విచ్ ఇస్ కూల్ థింగ్. అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అయితే ఇక్కడ కొట్టేశారు. అండ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఉండాల్సినటువంటి సార్ వాల్యూస్ లోబడే మనకి ఇది రావడం అయితే జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ Qualcomm Snapdragon 870, అలాగే దీనికి సంబంధించినటువంటి రియాలిటీ ఫ్లో 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే 64 మెగాపిక్సెల్ కెమెరాకి సంబంధించినటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పాటు 67 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీల్స్ అయితే మనం ట్యాంపో చేసి బాక్స్ లోపల కంటెంట్ ఏమున్నాయి ఏంటి అనేది చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్లీ మనకు ఒక కార్టూన్ బాక్స్, ఇందులో ఏముంటుందో మనందరికీ తెలిసింది. అఫ్ కోర్స్ పోకోకి సంబంధించినటువంటి కొంత యూజర్ మాన్యువల్ అండ్ వెరీ గుడ్ థింగ్, ఇందులో మనకి USB Type-C నుంచి స్టాండర్డ్ 3.5mm జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే దీంట్లో స్టాండర్డ్ 3.5mm జాక్ అయితే మిస్ అవుతున్నాం. అండ్ దీంతో పాటు ఒక TPU కేస్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. మనకి నార్మల్ ట్రాన్స్పరెంట్ కేస్ ని ప్రొవైడ్ చేశారు, పర్వాలేదు, బిల్ట్ క్వాలిటీ కూడా బానే ఉంది. ఇక ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్, అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక దీనిలో అయితే ఏం లేవు. ఇంకా బాక్స్ లో మీకు డివైసెస్, సో డివైస్ అయితే మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. ఒక హై క్వాలిటీకి సంబంధించినటువంటి USB Type-A to Type-C కి సంబంధించినటువంటి కేబుల్, అలాగే 67 వాట్స్ కి సంబంధించిన ఒక ఫాస్ట్ ఛార్జర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటిని పక్కకు పెట్టి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ ని మనం ఇక్కడ చూద్దాం. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు నెబ్యులా గ్రీన్ కలర్ ఇదైతే. సో ఈసారి దీంట్లో ఎల్లో కలర్ని అయితే నేను మిస్ అవుతున్నాను. నిజంగా పోకో సిరీస్ అన్నిటిలో ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్ గా మనకు రావడం జరుగుతుంది. ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా గ్లాసే. ఈవెన్ మనకి దీని మీద ప్రొటెక్ట్ చేసిందంతా కూడా మనకి టఫ్ అండ్ గ్లాస్ అన్నారు, కానీ కార్నింగ్ గొరిల్లా గ్లాసెస్ అయితే కాదు, బట్ ఇదైతే గ్లాసే. సో సైడ్ మిడిల్ ఫ్రేమ్ అంతా కూడా మనకి పాలికార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్, బట్ ఫ్రంట్ మాత్రం వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5ని మనకు ప్రొటెక్ట్ చేయడంతో పాటు IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. TPU కేస్ ని కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి అయితే చూద్దాం, దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. పర్వాలేదు, ట్రాన్స్పరెంట్ ఉండటం వల్ల మనకి లుక్ అయితే ఏమి డ్యామేజ్ కావట్లేదు. అండ్ ఇక్కడ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ స్క్రీన్ మీద మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ప్రీ అప్లైడ్ టెంపర్డ్ గ్లాస్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఈ సిమ్ కార్డ్ స్లాట్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది కూడా మనం ఒక లుక్ వేద్దాం. సో బాటమ్ లో మనకి సిమ్ కార్డ్ స్లాట్ ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు రబ్బరైజ్డ్ గ్యాస్ కిట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో వాటర్ లో పడ్డ వాటర్ లోపలికి వెళ్ళటం ఆల్మోస్ట్
ఆల్ అసాధ్యం అని చెప్పుకోవచ్చు. అండ్ డ్యూయల్ సిమ్ ఇందులో మీకు ఎడిషనల్ గా మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు, అంటే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీనే మనం సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫోన్ కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ వ్యూ చూసారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కమ్ పవర్ బటన్ ప్రొవైడ్ చేశారు. బాటమ్ స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే సిమ్ కార్డ్ స్లాట్ ని, ప్రైమరీ మైక్రోఫోన్ ని, అలాగే లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అలాగే టాప్ మీరు చూసారంటే ఐఆర్ బ్లాస్టర్, మరొక స్టీరియో స్పీకర్ ని, అలాగే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫోన్ మాత్రం చాలా స్లిమ్ గా ఉంది, ఆల్మోస్ట్ 7.9 mm దాకా మనకి ఇది రావడం జరుగుతుంది. ఇక ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే 197-98 గ్రామ్స్ దాకా మీకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఫస్ట్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సైడ్ బాడీ అంతా కూడా అంటే మిడ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిలో కూడా వీళ్ళు గొరిల్లా గ్లాసెస్ని అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5ని, అలాగే రేర్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3ని మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ ఈ కెమెరాస్ మీద కూడా మనకి గ్లాస్ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో స్ట్రెంత్ వైజ్గా అంటే స్క్రాచెస్ పడతాయి అని అనుకుంటూ ఉంటారు చూసారా, సో అలాంటి వాటికైతే మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. విచ్ ఈస్ కూల్ థింగ్, గ్లాస్ బాడీ కాబట్టి డిజైన్ లుక్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇక దీంట్లో నాకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొచ్చారు. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ ఇందులో మీకు మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు, దీన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానరే కాబట్టి చాలా ఫాస్ట్గా కూడా మనకి ఇది అన్లాక్ అవడం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఒక క్వైట్ డీసెంట్ లుక్ తో ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్ అయితే మీరు ఇందులో చూడొచ్చు. ఈవెన్ మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికే IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో చిన్నపాటి స్ప్లాష్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, వాటర్ తుప్పర్లు ఇలాంటివి ఏమైనా పడినా కానీ త్వరగా వాటర్ అనేది లోపలికి వెళ్ళి మీ మొబైల్ ఫోన్ అయితే డ్యామేజ్ కాదు. ఇక దీంట్లో మనం ప్రాసెసర్ గురించి డిస్కస్ చేద్దాం. పోకో F1 మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దీంట్లో మనకి 845 చిప్ సెట్ ని తీసుకొచ్చారు. అప్పుడున్నటువంటి ట్రెండ్, అప్పుడున్నటువంటి జనరేషన్లో రియల్లీ ఆ ఫోన్ ఏదైతే ఉందో ది బీస్ట్, రియల్లీ ఫ్లాగ్షిప్ కిల్లర్. సో అదేవిధంగా ఇందులో కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 SoC చిప్ సెట్ని మన ముందు తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికి మనకి 7 nm బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి మీకు 3.2 GHz క్లాక్ స్పీడ్ ఉండడం జరుగుతుంది. 10 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీతో డే టు డే లైఫ్లో ఎక్కడ మీకు ఎలాంటి ల్యాగ్ కానీ హ్యాంగ్ కానీ లేకుండా పర్ఫెక్ట్గా ఇదైతే వర్క్ చేయగలదు. ఈవెన్ మీరు పబ్జీ, ఆస్ఫాల్ట్ 9 ఇలాంటి గేమ్స్ ఏమైనా వాడినా, అంటే డెడికేటెడ్గా గేమింగ్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే నేను సజెస్ట్ చేయను. కానీ బట్ నార్మల్ గేమింగ్ చేస్తానన్నా అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అంటే ప్రో లెవెల్ గేమింగ్ కాదు, సో నార్మల్ గేమింగ్ అయితే డెఫినెట్లీ ఒక లుక్ వేయండి. ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికి LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 3.1 స్టోరేజ్ని మన ముందు తీసుకొచ్చారు. డే టు డే లైఫ్లో మీకు యాప్ ఓపెన్ చేసేటప్పుడు కావచ్చు, క్లోజ్ చేసేటప్పుడు కావచ్చు, యూసేజ్లో ఎలాంటి హ్యాంగ్ కానీ ల్యాక్ కానీ ఉండదు. ఈవెన్ దీంట్లో కూడా మనకి టర్బో బూస్ట్ టెక్నాలజీ, అదేనండి విర్చువల్ ర్యామ్ అంటారు చూసారా, సో ఆ టెక్నాలజీని కూడా ఇందులో మనం కుస్తూ అరౌండ్ 3 GB ఆఫ్ స్పేస్ని అయితే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇంటర్నల్ మెమరీ సహాయంతో. బట్ బేస్ వేరియంట్ కూడా 128 GB తీసుకొచ్చారు, విచ్ ఈస్ కూల్. ఒకవేళ మీకు మెమరీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది అన్నట్లయితే అక్కడ మీరు 128 GB అయితే చూస్ చేసుకోండి. ఇక దీనిలో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 12 MIUI 13 రావడం జరుగుతుంటుంది. వీళ్ళు చెప్పింది మాత్రం మరొక 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ మనకు ప్రొవైడ్ చేస్తారని చెప్పి, అలాగే 3 years సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తారని. ఇక దీంట్లో మనం డిస్ప్లే సెక్షన్ విషయానికి వచ్చారంటే 6.67 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్, అది కూడా Samsung E4 డిస్ప్లేని మనం ముందుకు తీసుకొని రావడం జరిగింది. దీంట్లో మనకు వచ్చేటప్పటికి అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికి 30 Hz నుంచి స్టార్ట్ చేసుకొని మాక్సిమం 120 Hz దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ మీరు వాడేటువంటి అప్లికేషన్ బేస్ చేసుకుని ఆటోమేటిక్ గా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో స్విచ్ అవ్వడం జరుగుతుంది. అలా కాదు మీరు 120 Hz రిఫ్రెష్ రేట్ పెట్టుకున్నారు అన్నట్లయితే పర్వాలేదు, స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ యాప్ సపోర్ట్ చేయకపోతే అక్కడ అన్నెసెసరీ అది వేస్ట్, దానివల్ల బ్యాటరీ ఎక్కువగా కన్సూమ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇదే కాదు దీంట్లో వచ్చేటప్పటికి మనకి HDR10 ఈవెన్ డాల్బీ విజన్ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటిలో మీరు డాల్బీ విజన్ కి సంబంధించినటువంటి కంటెంట్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అసలు డాల్బీ విజన్ అంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇప్పుడు నార్మల్ గా చూసేటువంటి ఈ 1080p లేదా 4K అని అంటాం చూసారా, ఇక దీనికి బియాండ్ టెక్నాలజీ కింద మనకి ఇది రావడం జరుగుతుంటుంది. అంటే లైక్ MP4 ఫార్మాట్
ఫార్మాట్ లాగా డాల్బీ విజన్ ఫార్మాట్. దీనివల్ల మనకి డార్క్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో మరింత డీపర్ బ్లాక్గా మనకి రావడం అయితే జరుగుతుంది, విచ్ ఈజ్ అమేజింగ్. ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ రేపు మనం మాక్సిమం మూవీస్ అన్ని కూడా డాల్బీ విజన్లోనే షూట్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో వచ్చేటప్పటికే మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ 1300 నిట్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. సో బ్రైటర్ సన్లైట్లో మీరు బయటికి వెళ్ళినా కానీ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు. ఇక దీంతో పాటు మీకు 100% DCI P3 కలర్ గవర్నమెంట్తో పాటు MEMC టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలన్నట్టయితే OTT లవర్స్ ఎవరైతే ఉన్నారో లేదా OTT ఎక్కువగా చూస్తారనుకుంటున్నారో డెఫినెట్లీ దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. ఎస్, అఫ్ కోర్స్ దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు ఆడియో కూడా వినొచ్చు. ఆడియో కూడా క్వాలిటీ పర్వాలేదు, బానే ఉంది. ఒకవేళ మీరు కనుక ఆన్లైన్లో OTT కంటెంట్లో డాల్బీ విజన్తో పాటు డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేసేటువంటి డివైస్ గురించి చూస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇవన్నీ సరే, మరి బ్యాటరీ సంగతి ఏంటి అనే విషయానికి వచ్చారంటే ఇంట్రెస్టింగ్ గా దీంట్లో మనకి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చినా కానీ ఆల్మోస్ట్ నాకైతే కనుక ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను హెవీ యూజర్ని వన్ డే ఆల్మోస్ట్ స్క్రీన్ ఆన్ టైం వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ మీకు 7.5 hours to 8 hours దాకా మీకు రావడం అయితే జరుగుతుంది. రెగ్యులర్గా మనం నార్మల్ ఏదైతే వర్క్స్ చేస్తుంటాం వాటన్నిటికి కూడా ఇది పర్ఫెక్ట్గా సూట్ అవ్వడం జరుగుతుంది. నాకైతే వన్ డే ఫుల్ బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మీకు వచ్చేటప్పటికి అరౌండ్ 1.5 day దాకా బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 67 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. 50% ఆఫ్ ద ఛార్జింగ్ జస్ట్ కేవలం 11 minutesలో, అలాగే 100% ఆఫ్ ద ఛార్జింగ్ ఇది సుమారుగా 37 minutesలో కంప్లీట్ చేసుకుంటుంది. సో బ్యాటరీ తక్కువగా ఉంది కదా అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. వెల్ ఆప్టిమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా, బట్ ఇంకా ఫ్యూచర్లో వచ్చేటువంటి వాటిల్లో మరింత బెటర్ అవుట్పుట్ వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక సింగిల్ డే బ్యాటరీ బ్యాకప్ ఈవెన్ నెట్ మీరు హెవీ యూజర్ అయినా కానీ పర్ఫెక్ట్గా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పుడు మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో మన ముందు తీసుకొచ్చారు. 64 megapixel ఓమ్ని విజన్ సెన్సార్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో మనకి 3 axis ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మన ముందు తీసుకొచ్చారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా రికార్డ్ చేసినాయి 1080pలో 60-30 fps OS బాగా పనిచేస్తుంది, కానీ 4Kలో మీకు 30 fpsలో అలాగే 60 fpsలో మాత్రం అక్కడ కొంచెం స్ట్రగుల్ అవుతుందని చెప్పొచ్చు. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక 8 megapixel అల్ట్రా వైడ్ యాంగిల్ ద్వారా కూడా మీరు ఒకవేళ వ్లాగర్ అయినట్లయితే యూట్యూబ్ వీడియోస్కి ఎక్కువగా వాడుతున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక దీంతో పాటు మరొక 2 megapixel తెచ్చారు. ఈ 2 megapixel బదులు 5 megapixel తెచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే పంచువల్ అయితే చాలా చాలా చిన్నగా ఉంది. నిజంగా ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 20 megapixel కెమెరా, ఫ్రంట్ మీకు 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. ఈవెన్ 1080pలో కూడా 30 fps తీసుకొచ్చారు. ఇక్కడ 60 fps కూడా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇవి కాకుండా దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్ వైఫైని కూడా మన ముందు తీసుకొచ్చారు. అలాంగ్ సైడ్ విత్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా ఉండడం జరుగుతుంది. బ్లూటూత్ 5.2 టెక్నాలజీతో పాటు స్టాండర్డ్ IR బ్లాస్టర్. ఓవరాల్ గా చెప్పాలంటే ఏ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు మిస్ అవ్వకుండా ఒక మంచి పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారనే నా అభిప్రాయం. ఒకప్పుడు పోకో F1 ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఆల్మోస్ట్ ఆల్ అదే కేటగిరీ కింద దీన్ని మనం ఒక సక్సెసర్ కింద అయితే చూడొచ్చు. బట్ దీంట్లో కూడా కొన్ని అంటే లైక్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 1080లో 60 fps లేకపోవటం, బ్యాటరీ 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొని రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఓవర్కమ్ చేస్తుంటే ఖచ్చితంగా ఇది డెఫినెట్లీ సక్సెస్ అని నా అభిప్రాయం. ఇది కాకుండా దీంట్లో మనకి బ్లాట్వేర్ అయితే ఉంది, కానీ వాటిని అయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు. బట్ చాలా వెరీ లెస్ ఆఫ్ బ్లాట్వేర్ అనే నా అభిప్రాయం. ఫైనల్ గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీరు కనుక OTT కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు అండ్ అట్ ద సేమ్ టైం మీకు డాల్బీ ఆడియో కూడా కావాలి అని అనుకుంటున్నారు అన్నట్లయితే, అండ్ దీంతో పాటు కొంచెం గేమింగ్ కూడా మీరు ప్రయారిటీ ఇస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ మీరైతే దీనిపైన ఒక లుక్ వేయొచ్చు. సో ప్రైస్ని బట్టి మన డెసిషన్ అయితే తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ నాకు ప్రైస్ తెలియదు కాబట్టి నేను దీని గురించి అయితే నేను ఎక్కువ మాట్లాడలేను. బట్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రివ్యూలో ఖచ్చితంగా ఆ బడ్జెట్కి దీన్ని కొనొచ్చా కొనకూడదా అనేది మీ ముందుకైతే తీసుకొస్తాను. మరి ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.